బ్రేక్ న్యూస్. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నెల 10 వరకు కూడా కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక ఫిబ్రవరి 27న శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మార్చి 3న శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక 3 ఎమ్మెల్సీ నోటిఫికేషన్ స్థానానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రసన్న, తెలంగాణ లోపల ఇటు మరో ఎన్నికలకు మొత్తం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏదైతే ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్లు ఘట్టం అయితే ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఉమ్మడి కరీంనగర్, మెదక్, తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్ లోపల ఉన్నటువంటి 42 నియోజకవర్గాల లోపల ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నది. మొత్తం కూడా 42 నియోజకవర్గాల లోపల ఇటు గ్రాడ్యుయేట్, తర్వాత టీచర్ సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలను కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పైచేయి సాధిస్తే తర్వాత జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇంపాక్ట్ ఉన్నటువంటి నేపథ్యం లోపల అయితే ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఖచ్చితంగా విజయం సాధించాలి అని చెప్పి అయితే ఇటు అధికార పార్టీ కాంగ్రెస్, తర్వాత కేంద్రం లోపల అధికారం లోపల ఉన్నటువంటి బీజేపీ రెండు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయినటువంటి బీఆర్ఎస్ ఈ ఎన్నికల లోపల పోటీ చేస్తుందా చేయదా అనేటువంటిదైతే సంశయం ఇంకా నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత బీజేపీ పార్టీ తీసుకున్నట్లయితే ఇటు అంజిరెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, తర్వాత బల్కా కొమరయ్యను ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా తమ అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు నుంచి అయితే నామినేషన్లు ప్రారంభమవుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. నామినేషన్లు మొత్తం 4 జిల్లాల పరిధి లోపల ఎన్నికలు జరుగుతున్నా కానీ కరీంనగర్ లోపలనే నామినేషన్ దాఖలు చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 3,50,000 వరకు పట్టభద్రుల ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కూడా నామినేషన్ ఏదైతే పట్టభద్రులను ఎన్రోల్మెంట్ చేయడం లోపల అయితే సక్సెస్ అయ్యారు. దాదాపుగా పోటీ పడి మాత్రం పట్టభద్రుల ఇటు ఏదైతే ఓటర్లుగా నమోదు చేసినటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్యలోనే హోరాహోరీగా పోటీ జరగనున్నటువంటి పరిస్థితికి నెలకొంది. మొత్తానికైతే ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిత్వాన్ని కోసము అయితే పట్టుబట్టినటువంటి కొంతమంది తర్వాత ఇటు రెబల్గా దిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే కాంగ్రెస్ స్థానం లోపల ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని ప్రకటించడంతో ఇన్ని రోజులు ఏదైతే ప్రసన్న హరికృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి చాలా 4 రోజుల నుంచి కూడా ప్రజాక్షేత్రం లోపల ఉన్నాడు. కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని చెప్పి ఆశాభావం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు టికెట్ రాకపోవడంతో అయితే బీఆర్ఎస్ అధినాయకత్వం నిన్న పిలుచుకునేటువంటి మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా చేసింది. ప్రసన్న హరికృష్ణను బీఆర్ఎస్ తమ క్యాండిడేట్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈరోజు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి రవీందర్ సింగ్ ఈరోజు నామినేషన్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు మంచి రోజు కావడంతో ఈరోజు నామినేషన్ వేస్తానని చెప్పి కూడా తెలపడం కూడా జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్ ఫోర్స్ కళాశాల అధినేత పెద్ద ఎత్తున కూడా 10వ తేదీన పెద్ద ఎత్తున కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. తర్వాత ఇటు బండి సంజయ్ ఆధ్వర్యం లోపల బీజేపీ నాయకులు బండి సంజయ్ టైం ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా కరీంనగర్ లోపల ర్యాలీ చేసి బీజేపీ తరఫున ఇటు అంజిరెడ్డి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అంజిరెడ్డి నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే మరొక
ఇటు దాదాపుగా ఈ నెల రోజుల పాటు కూడా ఇటు రైట్ 4 జిల్లాల పరిధి లోపల మొత్తం అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే ఇటు అభ్యర్థులు కూడా పట్టభద్రులను తర్వాత ఉపాధ్యాయులను తమ వైపు తిప్పుకోవడానికైతే హోరాహోరీగా ఇటు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రసాద్ మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.